ప్రభువుకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో అదే విధంగా ప్రభువు కూడా నీకు ప్రాధాన్యత ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఈరోజు మన అంశం ఏంటంటే మీలో దేవుని శక్తి ఉంది. ఏముంది చెప్పండి? మనలో ఏముంది? దేవుని శక్తి మనలో ఉంది. చూడండి, అందరు కూడా అపోస్తలులు రాసిన కార్యాలు 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. పగలు 3 గంటలు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మరి యేసు ప్రభు వారు మనకు తెలుసు, మనందరి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించి మనందరి కొరకు ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన మృత్యువును జయించి తిరిగి లేచిన యేసయ్య మరి 40 దినాలు అందరికీ కనబడి ఆయన ఆరోహణమై చూస్తూ ఉండగానే ఆయన అట్లా మేఘాలు మీద కొనుపోబడ్డారు. వెళుతూ ఆయన చెప్పారు, నేను ఏ విధంగా వెళ్ళానో ఆ విధంగా నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పడం జరిగింది. ప్రభు రాకడకు ముందు అనేకమైన యుద్ధాలు, కరువులు, మరి ప్రకృతి సంబంధమైన విపత్తులు వస్తాయని ప్రభు చెప్పారు. మరి ఎన్నో లోకాలు యుద్ధాలు మనం చూస్తున్నాం. మరి ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. మరి ఆయన చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకుని, ఇస్కరియోతు యోధ. ఆ తర్వాత 12 ఆయన కూడా ఎన్నుకున్న తర్వాత వీరందరూ కూడా దేశంలో, ప్రపంచంలో చెదిరిపోయారు. ఆ చెదిరిపోయినప్పుడు తోమా మన దేశానికి రావడం జరిగింది. ఆయన ద్వారా క్రైస్తత్వం ఈ భారతదేశంలోకి వచ్చి మరి అనేకుల్ని దేవుని బిడలగా మార్చడానికి, ప్రభువును వెంబడించే బిడలగా, ఆయన కృపను పొందుకునే బిడలగా మరి తోమా గారు ఇక్కడికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగా సందర్భాల్లో మరి మొదటిగా పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు లేచి నిలబడి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ప్రసంగం చేసినప్పుడు మరి 3,000 మంది ఏమయ్యారు? రక్షణ పొందారు. అట్లా సంఘం అభివృద్ధి చెందుతుంది. వారంతా ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక, అంటే కంటిన్యూస్గా ఉన్నారు. అంటే రోజు ప్రార్థన జరుగుతూనే ఉంది. మనం వారంలో ఒక బుధవారం, శుక్రవారం అని చెప్పి ఎగ్గొట్టుకు ఇంట్లో పడుకుంటున్నాం. అప్పుడైతే రోజు ప్రార్థన జరుగుతూనే ఉంది. రోజు వాళ్ళంట ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళు రోజు కూడా పేతురు యోహాను 3 గంటల సమయంలో శృంగారం అనే దేవాలయంకి ప్రార్థన చేసుకోవడానికి రోజు వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. వెళుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఒక 40 సంవత్సరాల కన్నా, తర్వాత అధ్యాయంలో ఉంటుంది, 40 సంవత్సరాల కన్నా పైబడిన వాడు, పుట్టుకుంటువాడు మరి రోజు కొంతమంది మోసుకుని వచ్చి ఆ గుడి బయట కూర్చోపెట్టేవాళ్ళు. ఎందుకంటే మరి ఆ దేవాలయంలోకి రోజు తండోపతండాలుగా మనుషులు వస్తూ ఉన్నారు. వెళుతున్న వారందరిని కూడా అడుక్కుంటూ ఉన్నాడు, అయ్యా నేను కుంటివాడినయ్యా, నాకు డబ్బులు దయచేయండి, లేకపోతే ఏదైనా సహాయం చేయమని అడుగుతున్నప్పుడు అందరూ కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాడు. అదొక జీవన వ్యాపారంగా అయిపోయింది. అందరూ తీసుకురావడం, సాయంత్రం అవగానే తీసుకువెళ్ళడం, వచ్చేటప్పుడు ఆడి క్యారేజో తిండో ఏదో ఒకటి తెస్తే ఆడు తినటం, ఇది ఇంకా అడుక్కోవటం ఆడు బ్రతుకు అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి సందర్భంలో పేతురు యోహానులంట 3 గంటల ప్రాంతంలో పేతురు యోహాను దేవాలయమునకు వెక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. పుట్టినది చిన్నప్పటి నుంచి కూడా నడవలేని పరిస్థితి, వాడిని మోసుకుని తీసుకువెళ్ళంటే ఏం చేశారు? వాడు దేవాలయంకు వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినం వారిని శృంగారపు దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. రోజు కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో జరిగిన విషయం ఏమిటంటే,
పేతురు యోహాను, 3వ వచనం, పేతురు యోహాను దేవాలయములకు ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షం అడిగాడు. వాళ్ళని ఏమడిగాడు? మనుషుల్ని అడిగినట్టుగా వాళ్ళను కూడా, అయ్యా ఏదన్నా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటూ ఉన్నాడు. భిక్షం అడగగా పేతురు యోహాను వాడిని చూచారు. చూచి ఏమన్నారో తెలుసా? మా తట్టు చూడమనిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి తట్టు చూడమన్నారు? మా తట్టు, పేతురు యోహానులు తట్టు చూడమన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆడు ఆల్రెడీ చూస్తున్నాడు, కానీ వాళ్ళు ఆ మాట ఉపయోగించినప్పుడు వాడు ఏమన్నాడు? మా తట్టు చూడమనగానే ఇంకా వాళ్ళు కొంచెం ఏకాగ్రత పెరుగుంటుంది, ఇంకా ఆశ పెరుగుండొచ్చు. అయ్యో వీళ్ళు ఈ మాట మాట్లాడారంటే ఖచ్చితంగా ఏదో మాకు ఇస్తారన్న ఉద్దేశంతో వాడు ఏకాగ్రతగా, కాన్సన్ట్రేషన్తో వాళ్ళ వైపు చూడటం ప్రారంభించాడు. ఎవరి తట్టు చూస్తున్నాడు? పేతురు, యేసుప్రభు వారి యొక్క శిష్యుడు పేతురును యోహాను తట్టు వాడు ఏం చేస్తున్నాడు? చాలాసార్లు, అనేక సార్లు చూచుండొచ్చు, రోజు వెళ్తున్నాడు, కానీ ఈసారి చూపు ఎలాగుందంటే చాలా ఒక ఆశతో, ఏదో ఇస్తారన్న ఒక తపనతో, అయ్యో వీళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా జేబులోంచి ఏదో మొత్తానికి పెద్ద మొత్తమే ఇస్తారు అన్నట్లుగా ఒక ఆశ కలిగిన ఒక చూపు అనుకోండి, ఒక ఎక్స్పెక్టేషన్తో కూడిన చూపు అనుకోండి, ఒక ఎదురు చూపుతో కూడిన చూపు అనుకోండి. ఆడేమనుకుంటున్నాడు? నేను భిక్షం అడిగాను కాబట్టి వాళ్ళు మొత్తానికి నాకు ఏ షెక్కేలో, లేకపోతే 5 షెక్కేలో, 10 షెక్కేలో, లేకపోతే ఏమిస్తారో అన్నట్లుగా చాలా ఆశతో చూడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు ఏం చేశాడంట? అప్పుడు వరకు అంత లక్ష్యం ఉంచకపోయినా వారు మా తట్టు చూడమనగానే వారు ఏం చేశారు? లక్ష్యం ఉంచడం ప్రారంభించారు. తర్వాత చూడండి, అంతటా పేతురు ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా, మా వైపు నువ్వు బాగానే లక్ష్యం ఉంచావు, బాగానే చూస్తున్నావు, కాన్సన్ట్రేషన్ ఇచ్చావు, మా వైపు ఏదో రావాలని ఆలోచనతున్నావు, కానీ ఒక విషయం ఏమిటంటే మా దగ్గర వెండి బంగారాలు లేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మా దగ్గర ఏంటి? నీకు వెండి బంగారాలు ఇవ్వడానికి వెండి బంగారాలు లేవు. మా దగ్గర ఏముందో తెలుసా? మాకు కలిగినది అని చెప్పాడు. అక్కడ చూడండి, మా యొద్ద వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పేతురు యోహాను దగ్గర ఏమి కలిగిందో అది మనము కలిగి ఉన్నామన్న విషయాన్ని మీకు చెప్పడానికే ఈ యొక్క వర్తమానం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏమని మాట్లాడతారో తెలుసా? మా దగ్గర ఏమీ లేదు. పేతురు యోహానులు ఏమన్నారు? ఎవరి తట్టు చూడమన్నారు? చెప్పండి, ఎవరి తట్టు చూడమన్నారు? పేతురు యోహాను తట్టు చూడమన్నారు. వాడు ఎంతో ఆశతో చూస్తున్నప్పుడు వాడు అనుకున్నాడు బంగారం ఇస్తారో వెండిస్తారో అనుకున్నాడు. వాడికి ఒక మాట చెప్పారు, ఏమనో తెలుసా? అయ్యా, మా దగ్గర ఏమీ బంగారము వెండి లేదు, కానీ మేము ఒకటి కలుగున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలుగున్నారో చూడండి. మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాడు పాదములు చీలమండలములు బలము పొందెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, మేము ఒకవేళ వెండి బంగారం ఇస్తే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ అడుక్కుంటున్నావో అక్కడే నువ్వు ఉంటావు. ఎంతటి సేపటికి నువ్వు గుడి బయటే నువ్వు ఉంటావు. మా వెండి బంగారాలు నీ కుంటిని పోగొట్టవు, నీ శారీరక రుగ్మతను పోగొట్టవు, కానీ వాటికి మించిన శక్తి మాలో ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసా? యేసయ్య నామం మాకుంది. ఆ నామం పేరట లేచి నడుమని నిలబెట్టగానే వాడికి బలం వచ్చింది. చెప్పండి, కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. రక్షణ పొందిన ప్రతి వారు కూడా ఆ నామం, ఎందరైతే దేవుని నామాన్ని అంగీకరించారో
వారందరూ దేవుని పిల్లలవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మీరు చూడాలి ఆ మాట. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు, చెప్పండి ఎవరు? యేసయ్య నాలో ఉన్నవాడు అన్నవాళ్ళు ఎవరైనా ఒక్కరుంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీలో ఎవరున్నారు? పేతురు యోహాన్లో ఎవరున్నారు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. యేసయ్య ఉంటే లేదనే మాట ఉందా? ఆయన అనుకున్నాడు, వెండి బంగారు మాకు కలిగిందే, వెండి బంగారాలు వాడిని నడిపించలేవు. వాడిని మోసుకొస్తున్న బంధువులు కూడా చేతులెత్తారే, నిన్నైతే మోసుకెళ్ళగలవు కానీ నిన్ను నడిపించే సత్తా మా దగ్గర లేదు. నిన్నైతే అడుక్కునే స్థితిలో కూర్చోపెట్టించగలవు కానీ నిన్ను పోషించే దమ్ము మాకు లేదు. నువ్వు అడుక్కోవటమే నీ జీవితానికి పరమార్థం, నువ్వు అడుక్కోవటమే నీ బ్రతుకుకి లక్ష్యం. ఎందుకో తెలుసా? నువ్వు ఆర్థికంగా కుంటిగా ఉన్నావు, లేకపోతే ఆత్మీయంగా కుంటి స్థితిలో ఉన్నావు. ఎలాగున్నావో తెలుసా? నువ్వు గుడి బయటే ఉన్నావు. నేనంటాను, గుడి బయట కూర్చున్న వాళ్ళందరూ కుంటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలా మంది కుంటోళ్ళు గుడికి రాలేకపోయారు. ఈ మాట అంటే కోపం వస్తుందేమో, రాని పర్వాలేదు. ఆత్మీయంగా కుంటిగా ఉన్నారు, అందుకే మందిరానికి రాలేకపోయారు. ఆత్మీయ స్థితిలో ప్రభు అంటే లెక్కలేని స్థితిలో ఉన్నారు. ప్రభు ఇచ్చిన శక్తిని పొందుకోలేని వారికి ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న శక్తిని భూస్థాపితం చేసి అపవాది యొక్క శక్తిని పెంచుకుంటూ ప్రభు దగ్గరికి రాకుండా ఎయిర్ ఫోర్స్ లాగా తిరుగుతున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు ఆ గుడి బయట కూర్చుని భిక్షం ఎత్తుకోవటం వల్ల బ్రతుకులు బాగుపడిపోతాయి అనుకుంటున్నారు. దేవాలయం బయట ప్రభువుకి బయట జీవిస్తూ బయటే బతుకుతూ అన్ని కూడా సెట్ అవుతాయి అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన శక్తి ఏంటో తెలుసా? దేవాలయం బయట ఉంచటానికి కాదు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూస్తారా? చూడండి, 7 చదువుతున్నాను. వాడి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తగా వెంటనే వాడి పాదములు చీలమండములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలువబడి, చూసారా బలం వచ్చిందంట. రెండోది ఏమైంది? లేచి ఏమయ్యాడు? అప్పుడు వరకు ఏం చేస్తున్నాడు? బయట కూర్చుని అడుక్కుంటున్నాడు. కానీ దేవుని శక్తి ఏం చేసిందో బలం ఇచ్చింది. దేవుని శక్తి ఏం చేసిందో తెలుసా? నిలబెట్టింది. అంతేకాదు, చూడండి, నిలబడి నడుచుచు గంతులు వేయించింది. అంటే దేవునికి స్తోత్రాలు చేయరు. గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎవరు తట్టు చూస్తే ఈ కార్యం జరిగింది? నువ్వు దేవుని శక్తిని ప్రొడ్యూస్ చేసే ఒక ఇన్వర్టర్వి నీ ఇంట్లో, ఒక సోలార్ ప్యానల్వి నువ్వు, ఒక జనరేటర్వి నువ్వు. నీలోంచి నీ బిడ్డలు ఏం చూడాలో తెలుసా? దేవుని శక్తిని చూచి వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలోకి రావాలి. ఈరోజు మన వాళ్ళు ఎలాగైపోయారంటే, మాట్లాడితే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చెప్పినా ఆ మాట నాకు కాదని పక్కన పడేసి ఎలా బ్రతుకుతున్నారంటే, దేవుళ్ళు లేని జనులుగా. ఏదన్నా శోధన వచ్చిందంటే అయిపోయింది, ఇంక మామూలుగా కాదు, అరుపులు కేకలు అయిపోయావు. నీలో ఎవరున్నారు? నీలో ఎవరున్నారు? యేసయ్య అరుస్తున్నాడు అలాగా. తుఫాను వస్తే యేసయ్య అరిశాడా? ఏం చేశాడు? అమరం మీద తల పెట్టుకుని ఏం చేస్తున్నాడు? షడ్రకు మేషకును అగ్నిగుండంలో వేస్తే అరుపులు కేకలు చేశారా? దేవుడు కాపాడలేదా? దేవుని బిడ్డలను మనం చెప్పుకుంటూ వాళ్ళు చెప్పారు. వాళ్ళలో ఏముందో తెలుసా? ప్రభు శక్తి ఉంది. ప్రభు శక్తి నీలో పనిచేస్తున్నప్పుడు నీ మాటలు, నీ తలంపులు, పిరికితన ఆత్మను దేవుడు మనకి లోన ఎవరున్నారు? నీలో ఉన్నవాడు. నీలో ఎవరున్నారు? చిన్న నొప్పి వచ్చిందంటే ఇంక అయిపోయింది, అప్పగింతలు అయిపోయావయ్యా. అయిపోయావా? ఏమైపోయావు నువ్వు? ఏమైపోయావు అంటే నీ ప్రభు నీ కార్యం చేయడా?
నీ ప్రభు నీలో లేడా? దేవాలయం బయట పడున్న కుంటివాడిని అందరూ వదిలేశారు, అందరూ మోసుకొచ్చి అడుక్కునే స్థితిలో ఉంచారు. కానీ పేతురు యోహాను వైపు ఎప్పుడైతే చూశాడో వాళ్ళల్లో ఉన్న శక్తి వాడి బ్రతుకును మార్చగలిగినప్పుడు అదే శక్తి నీలో నాలో పనిచేస్తుంది. నీ కుటుంబాన్ని మార్చగలవు, నీ భర్తను మార్చగలవు, నీ ఆర్థిక వ్యవస్థలో నువ్వు మార్చగలవు. యు కెన్ డు. నీలో శక్తి ఉంది, ప్రభు శక్తి నీలో ఉంది. నువ్వు ఉద్యోగం సంపాదించగలవు, నువ్వు ఉద్యోగం సంపాదించగలవు, నువ్వు ఇల్లు కట్టగలవు, నువ్వు వివాహాలు చేయగలవు. ఎందుకో తెలుసా? నీలో నువ్వు లేవు, ప్రభు నిన్ను ఎన్నుకుని ప్రభు శక్తి నీలో డిపాజిట్ చేశాడు. నువ్వు అనేకులకి ఏం చూపించాలో తెలుసా? నిన్ను చూస్తే దెయ్యం వనకాలి, కానీ దెయ్యాన్ని చూసి నువ్వు వనకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కుంటితనాన్ని చూసి ఎవరన్నా వీళ్ళు వణికారా? చూసి ఏమన్నారో తెలుసా? మా తట్టు చూడు. దేవుడు కూడా అలా మాలో ఎవరు నువ్వే, దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, దేవుడు మాలోనే ఉన్నాడు. మా తట్టు చూడమనగానే వాడు తేరుచుడు మాకు కలిగింది. మార్కు సువార్త 16లోకి రండి. 16 నమ్మిన బాప్తిసం పొందిన వాడు రక్షింపడు, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వాళ్ళు ఈ సూచక్రియలు జరుగును, నా నామమున దెయ్యములను, కొత్త భాషలను, పావులను ఎట్టుపట్టుకుందరు, మరణం ఏదైనా తాకినను అది హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత నొందుదురు. ఏ ఉంచగా అంటే నువ్వు పక్కన పట్టుకోగానే ఏమవ్వాలి? వాళ్ళు దెయ్యం ఉంటే, వాళ్ళ రోగం ఉంటే ఏమవ్వాలి? అది దేవుడిచ్చిన శక్తి. ఎప్పుడది? నువ్వు నమ్మితే. పేతురు యోహాను నమ్మారు, అందుకే వాడిని ఏమన్నాడో తెలుసాయా? ఇప్పటి వరకు ఎంతమందినో నువ్వు చూసావు, ఎంతమంది వెళ్ళే వాళ్ళందరూ నువ్వు చూసుంటావు, కానీ ఈరోజు ఎవరి వైపు చూడు? మా వైపు చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వైపు ఎంతో మంది చూస్తూ ఉన్నారు. ప్రభు శక్తిని చూపించే ఏకైక దేవుని యొక్క సాధనం నువ్వు. నీ మాటలు ఎట్లాగుంటున్నాయో? నువ్వు ప్రభు శక్తితో కూడిన మాటలు మాట్లాడుతున్నావా? లేదు అన్న చాట ఉందని చెప్తున్నావా? అవ్వదు అన్న చాట జరుగుద్దని చెప్తున్నావా? అంతేగాని నిరుత్సాహ మాటలు, దిగులు పడిపోయే మాటలు, కృంగిపోయే మాటలు, ఎదుటి వాళ్ళని భయపెట్టే మాటలు మాట్లాడుతున్నావా? గమనించు. దానిని బట్టే నీలో ఏ శక్తి ప్రవహిస్తుందో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని అడుగుతో ప్రభువా నా హృదయంలోకి రండి నువ్వు చెప్పగానే ఆ రోజు నుంచి దేవునికి నివాస గృహంగా నువ్వు మార్చబడ్డావు, దేవుని ఆలయంగా నువ్వు మార్చబడ్డావు, నువ్వే దేవుని మందిరంగా మార్చబడ్డావు. నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? నీ వైపు అనేకులు చూస్తూ ఉన్నప్పుడు, నీ మీద అనేకులు ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని నీ ద్వారా అనేకులకు చూపించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎప్పుడైతే చూపిస్తావో దేవాలయం బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా బలం పొందుకుని నిలబడి పరిగెత్తుకుంటా గంతులు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ మందిరంలోకి వస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని దెయ్యమాత్మతో ఉండి మందిరాలకు వచ్చిన వాళ్ళు చెడగొడుతున్నావు అనుకో, దేవుని మందిరాలకి నువ్వు బాగవో, నువ్వేంటో తెలుసా? కుంటిదాని అనమాట. నువ్వు దేవుని పనికి ఆటగా, దేవుని పనిని పాడు చేసేవాడిని ఏం చేస్తాడు? దేవుడు పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుటను మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని నేనేం చేస్తాను తెలుసా? హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పేతురు యోహాను తర్వాత మీరు అనొచ్చు, పాస్ గారు వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు కదా, అందుకే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది, మనకు ఉంటుంది అంటారా అంటే, అక్కడ పేతురు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు చూస్తే మనం నమ్మొచ్చు. ఏమనో తెలుసా? చూడండి, ఈ 15 చదువుదాం. మీరు జీవాధిపతిని 3:15 చంపితిరి గారి దేవుడు ఆయన మృతుల్లో ఉండి లేపు, అందుకు యేసు మేమే సాక్షులం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీడికి బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే అందరి ఎదుట వీని పూర్ణ స్వస్థతగా కలుగజేశాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా తర్వాత అంటాడు, మా భక్తి వల్ల మా నీతి వల్ల ఇది జరగలేదు అంటాడు.
చూడండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 12వ వచనం, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి, అందరు చెప్పండి, సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువన వీనికి బలమిచ్చినట్లు మీరెందుకు మా తట్టు తేరి? సొంత శక్తి చేత కాదు, బలం చేత కాదు. ఎవరి శక్తితో? దేవుడిచ్చిన నామం పేరట నామాన్ని ధరించుకున్నారు. ఎవరైతే క్రీస్తులో బాప్తీసం పొందారో వారు క్రీస్తును ధరించుకున్నారని ఉంది. కాబట్టి మీరు క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి మీరే మీ కుటుంబానికి పవర్ సోర్సు, మనమే ఈ వాడకట్టుకి పవర్ సోర్సు. పౌలు శీలను చెరసాల్లో వేస్తే రాత్రి వాళ్ళు ఏం చూపించారు? పవర్ చూపించారు. దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా బంధకాలు తెగిపోయిన వాళ్ళల్లో ఉన్న శక్తి, అందరూ వాళ్ళ పాటలు వింటుంటే విన్న వాళ్ళందరికీ వాళ్ళు పాడే పాటలో ఏముందో, నువ్వు పాడుతుంటే పాటలో ఏం రావాలో తెలుసా? దావీదు వాయిద్యం వాయిస్తుంటే సౌలుకు పట్టిన దెయ్యం పారిపోయింది. పౌలు శీలలు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల్లో ఉంచి శక్తి, పాటలు వినుచున్న వారి బంధకాలన్నీ కూడా ఏమైపోయినాయి అంట? తెగిపోయినాయి. రక్షణ వచ్చింది. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని శక్తిని చూపించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నీలో ఉన్నవాడు నువ్వు ఉన్న పరిస్థితుల కన్నా గొప్పవాడు. నీలో నీకు శక్తి ఉండాలి. అలాగే ఎదుటి వాళ్ళకు కూడా నువ్వు శక్తిని చూపించే వాళ్ళకు ఉండాలి. అంతేగాని శక్తి హీనురాలుగా, శక్తి హీనుడుగా నువ్వు ఏనాడు మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు వెళుతున్నావంటే పరలోకమంతా నడుస్తుంది. నువ్వు వెళుతున్నావంటే ప్రభు నీతో, ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు నీ ముందు నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. వాక్యం అర్థం కాకపోతే బుర్రలు పనిచేయవు, శరీరంలో మార్పు రాదు. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు. ఎంతో మంది యేసయ్య మీద పడ్డారు, కానీ ఒక్కకే స్వస్థత వచ్చింది. కాబట్టి దేవుని శక్తిని చూపించే మాటలే రావాలి. కొంతమంది భక్తి చేస్తున్నారు లోన. అందుకే ఆ వాక్యం ఉంది, ఏమని తెలుసా? పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఏం చేస్తున్నారంట? నో పవర్. ఏదన్నా సమస్య వచ్చిందంటే మంచానికి అతుక్కోవటమే. రోగమా నువ్వా నేనా? గొల్యాతు రోగమా? రోగం వచ్చి నన్ను మందిరం మానిపించి గుడి బయట కూర్చోబెట్టి అడుక్కునే స్థితిలో తీసుకెళ్తావా? రోగం తగ్గినాక మనోడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఈరోజు చాలామంది ఆర్థిక కుంటితనం ఉంది, ఆత్మీయ ప్రార్థన లేదు, వాక్య సెల్లేసుకుని పడి నువ్వు సెల్లుతో సహవాసం చేసాడు నిలబడి పాట పాడితే పాటలో శక్తి ఎక్కడ ఉంటుంది అసలు? 24 గంటలు చెత్తని బుర్రానికి ఎక్కించుకుని ఆ శక్తి వచ్చే ప్రవాహానికి అడ్డుగా నువ్వు చెత్త అడ్డు పెట్టి ఆ యొక్క వెలుగుకు చుట్టూ దీపానికి మొత్తం రాకుండా పేపర్ చుట్టేస్తే నువ్వు నిలబడి పాట పాడితే దెయ్యాలు పోతాయా? ప్రభు శక్తి పనిచేయదు. యెహోషాపాతట గాయకులు పెట్టి పాటలు పాడుతుంటే పైనుంచి దూతలు వచ్చి మాటుగాండ్రులు పెట్టి అసలు ఒకళ్ళనొక్కళ్ళు చంపు బెరాకా లోయగా మారిపోయింది. ఎరుకో చుట్టూ అరుపులు కేకలతో తిరుగుతుంటే ఎరుకో కోటకోళ్ళు ఏమైపోయినాయి తెలుసా? అది నువ్వు పాడితే ఇక్కడ ఉన్న దెయ్యం పారిపోవాలా? నువ్వు పాడుతుంటే శరీరంలో ఆ యొక్క శక్తి తాకాల వాళ్ళని. వాక్యం చెప్తుంటే ఒళ్ళు జల్తరించాలా గుండెలో. యమ్మాయి గ్రామంలో ప్రభు వెళుతుంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు, మాటలోనే శక్తి, చూపులోనే శక్తి, ఉమ్ములోనే శక్తి, నడికట్టులోనే శక్తి, కచ్చిపులోనే శక్తి, నీడలోనే శక్తి. ఆ విధంగా మారాలి సంఘం. యేసయ్యను పెట్టుకుని యేసయ్య లోనున్నాడని చెప్పుతో దయ్యాన్ని ప్రైజ్ చేస్తున్నావా? దయ్యాన్ని పొగుడుతున్నావా? రోగాన్ని ఎక్కువగా చెప్తున్నావా? నీలో దేవుని శక్తి లేదు. పైకి భక్తిని వేషధారణగా నువ్వు చెప్తున్నావు. నా ప్రభు, నా యేసయ్య, నా పేతురు యోహాన్తో చెప్పాడు, నా తట్టు తేరి చూడమన్నారు. ప్రభు తట్టు కూడా చెప్పలా వాళ్ళు. మాకు ప్రభు ఒకటి ఇచ్చాడు, దాన్ని ఉపయోగిస్తున్నామని ఉపయోగిస్తే 40 సంవత్సరాలు పైబడిన కుంటివాడు
లేచి బలం పొందాడు. నీ మాటల వల్ల ఎవరు బలం పొందుతున్నారు? ఎవరిని మందిరానికి నడిపిస్తున్నావు? ఎవరి మందిరంలోకి పరిగెత్తుకుంటా తీసుకొస్తున్నావు? నీ మాటలు ఎప్పుడు చాడీలుగా, నీ మాటలు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కృంగతీసేటట్టుగా, ఎదుటి వాళ్ళు నాశనాన్ని కోరుకున్నట్టుగా ఉంటే నువ్వు ఆ కుంటి వాళ్ళగా ఎవరో నిన్ను మోసుకుని వచ్చి అడుక్కు తినే స్థితిలో నేను ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాట అన్నాను నువ్వు బాధపడొద్దు, ఈ మాట అన్నాను నువ్వు కృంగిపోవద్దు. దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? మీరు చిన్న పిల్లలారా, మీరు దేవుని ఎవరి సంబంధం? యేసయ్యతో నీకు సంబంధం కలిగింది 2025 సంవత్సరాల క్రితం. నా యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రక్తంతో నిన్ను కడుక్కున్నాడు, వెల చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఒక పవర్ హౌస్గా ఉండాలని, ఈ లోకంలో ఒక దీపస్తంభంగా ఉండాలని, ఈ లోకంలో మండుచున్న ఒక బగబగా మండే ఒక దీపంగా ఉండాలని, ఓ అగ్నికరంగా ఉండాలని పరిశుద్ధాత్మనిచ్చి నిన్ను అభిషేకించి పెడితే ఆదివారమే మండుతావా నువ్వు? సోమవారం నుంచి నీ దగ్గర అంతా దుర్వాసన, చెత్త వాసన కొడుతుందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నువ్వెవరి సంబంధివి? నువ్వెవరి సంబంధివి? నీకు సంబంధం ఏర్పడింది. దేవుడు యేసయ్యను తీసుకొచ్చి వాక్యం ద్వారా, ఈ కృపా వార్త ద్వారా ప్రభు నీకు సంబంధం ఇచ్చి ఆయన ఇంటి పేరు ఎందరైతే దేవుని నామాన్ని అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు. లోకం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దెయ్యంగాడు ఒప్పుకోకపోయినా రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఎవరో తెలుసా? దేవుని బిడ్డ. రాజులు వాళ్ళు, యాజకులు వాళ్ళు, దేవుని సొత్తైన ప్రజలు. ప్రభుకు నువ్వు ప్రియురాలువి. ఎవరో తెలుసా? నీ ప్రియుడు వస్తున్నాడు, నువ్వు ప్రియురాలువి. ప్రియురాలుని దేవుడు అంత పిచ్చిగా వదిలిపెట్లా. దేవుడు నీకు శక్తినిచ్చాడు. ఆ శక్తి ఎదుటి వాళ్ళని నిలబెట్టేది, ఎదుటి వాళ్ళని బలపెట్టేది. ఈ మధ్యాహ్నం నీ మాటలు ఎలాగున్నాయి? ఎదుటి వాళ్ళని కృంగ తీస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని బిడ్డ, నువ్వు నీ మాటలు ఎట్టుండాలి? ముసుగు మాటలా, బాయి మాటలా, కనపడినోడి దగ్గర కనపడినట్టు మాటలా? నీ బతుకు ఎలాగ ఆడు కుంటోడే నయ్యో, నీ బతుకు ఎంతకన్నా దారుణం అయిపోద్ది. ఆత్మీయ స్థితిలో కుంటితనం, ప్రార్థన లేదు, భక్తి లేదు, వాక్యం చదవటంలో ఎంతసేపు ఫోన్ వేసుకుని ఆ గుమ్మాల దగ్గర కూర్చుని వాడు బతుకులు ఎలా బాగుపడితే? ఈ సమయాన్ని ప్రభు శక్తిని చూపించటానికి నువ్వు బ్రతుకు. నీ బ్రతుకు అనేకుల ముందు దీవెనకరంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసేపు ప్రభు శక్తిని చూపించాడు. ఎంత అవకాశం! పోతిఫర్ భార్య వచ్చి నానా రా అంటే దండం, నీకొక దండం నాకొక దండం. పోతిఫర్ భార్యను సెల్ అనుకుందాం, సెల్లు కనపడి రారా అంటే సెల్లా నీకు ఒక దండమే, నీ రానే. నేను నా దేవుని ఎదుట నేను నీకు ప్రాధాన్యత కాదు, నేను ప్రభు పవర్తో నింపబడి ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి పారిపడి, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కానీ అనేకులకు దీవెనకరంగా, వంశానికి దీవెనకరంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రశ్న, ఏం కలుగున్నావు నువ్వు? ఏం కలుగున్నావు? ఏం కలుగున్నావు? రాజకీయం కలుగున్నావా? బాగా పేపర్ చదివి పేపర్ బుర్రకెక్కించుకుని రాజకీయం మాట్లాడుతున్నావా? నేను ఒక దైవసేవకుడు వాక్యాన్ని నేను విన్నాను. దొడ్లోకి వెళ్ళి 4 గంటలు బైబిల్ చదివాడంట. అలా తలుపు కొట్టి, రే బయటకు వస్తావా రావా అంటే, నాన్న ఒక్క నిమిషం వస్తాను. సైకిల్ కాలేజీకి వెళ్తా, ఒక సైకిల్ ఉంటే తన ఫ్రెండ్ని ఎక్కించుకుని, అరే నువ్వు తొక్కుప్పుడు, నేను వచ్చేటప్పుడు నేను తొక్కుతాను, నేను తొక్కుకుంటే వెళ్తే వెనక్కి కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. అందరు నిద్రపోయి 12 అయిపోయిన తర్వాత కామ్గా లెగిసి బైబిల్ చదువుతుండేవాడు. 3 వరకు 4 వరకు.